తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. రేపు రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీలో తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అభిషేక్ సింఘ్విని కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. అనంతరం సింఘ్వి నామినేషన్ ఓటింగ్పై చర్చించారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైనటువంటి అభిషేక్ సింఘ్వి కలిశారు. సీఎం నివాసానికి చేరుకున్నటువంటి ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ప్రజాభవన్లో కలిసి ముచ్చటించారు సింఘ్వి. ఇక సీఎల్పీ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ, కొద్దిసేపటి కిందట నానగ్రాన్గూడలోని చెట్టన్ హోటల్లో కూడా సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ తెలంగాణ నుంచి రాజ్యసభ నుండి కంటెస్ట్ చేయబోతున్న అభిషేక్ సింఘ్వి కాంగ్రెస్ సీనియర్ లీడర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. సో ఈ నేపథ్యంలో సీఎల్పీలో ఈ రోజు మార్గనిర్దేశం చేయనున్నారు. రాజ్యసభ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎల్పీలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అభిషేక్ సింఘ్వి తెలంగాణ నేతలకు రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. అనంతరం సింఘ్వి నామినేషన్ ఓటింగ్ పై చర్చించారు. అంతకుముందు ముందుగా అనుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అభిషేక్ సింఘ్వి కలిశారు. సీఎం నివాసానికి చేరుకున్న ఆయనను మర్యాద పూర్వకంగా కూడా సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ప్రజాభవన్ లో కలిసి కూడా ముచ్చటించారు. ఈ క్యాజువల్ టాక్ లైక్ తిరిగా కూడా ఈ ముచ్చట అనేది జరిగిందని కూడా ప్రస్తుతము ప్రజాభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ రాజ్యసభ నుండి ఏఐసిసి కూడా ఆయన అభిషేక్ మను సింఘ్విని కూడా రాజ్యసభ అభ్యర్థిగా కూడా నిలబెట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఇక్కడ లోకల్ క్యాడర్ ఏ విధంగా కూడా ఈ ఎన్నికకు సమాయత్తం కావాలనే దానిపైన కూడా కీలక చర్చ అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతోంది. శివ, అయితే శ్రీచరణ్, అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించడం పట్ల ఏంటి ఇతర పార్టీలు ఇతర పక్షాలు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నాయి? అంటే ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ఇతర పక్షాలు ప్రతిపక్షాలు అయితే ఏమంటున్నాయంటే తెలంగాణలో అభ్యర్థి చేస్తలేదా, గతంలో కేశవరావు కూడా రాజ్యసభ నుండి ఇక్కడ రిప్రజెంట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యక్తిని కాకుండా కాంగ్రెస్ పెద్దలు వేరే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతని తెలంగాణ నుండి రాజ్యసభకు పోటీ చేయించడం ఏంటనేది కూడా అక్కడక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఆత్మగౌరవానికి అస్తిత్వానికి పెట్టింది పేరు కాకుండా రాష్ట్రం కొట్లాడితే కూడా ఆత్మగౌరవం కోసమే కదా. మరి ఇప్పుడు తెలంగాణ నుంచి అభ్యర్థులు ఎవరు దొరకలేదా అంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తోంది. శివ, అలాగే శ్రీచరణ్, ఎప్పుడైతే కేకే రాజీనామా చేశారో అప్పటి నుంచే తెలంగాణ కాంగ్రెస్ లోని ఆశావహులు చాలా మంది ఈ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది ముఖ్యమంత్రిని కలిశారు, కేంద్ర స్థాయిలో కూడా రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఏంటి వై అభిషేక్ మను సింఘ్వి, ఎందుకు కేంద్ర పెద్దలు ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నారు, తెలంగాణ నుంచి పంపించారు? ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి శివ. ఒకటేమో అభిషేక్ మను సింఘ్వి ఒక కాంగ్రెస్ సీనియర్ నేతగా కూడా, అలాగే సోనియా గాంధీ ఫ్యామిలీ కూడా ద మోస్ట్ లాయలిస్ట్ అంటే చాలా దగ్గర వ్యక్తిగా కూడా ఆయన పేరొందారు. ఇంకా రెండో విషయానికి వస్తే తెలంగాణకు చెందిన చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా రాజ్యసభకు ఆశించారు. దాంట్లో ప్రముఖంగా చాలా వయసు మీరిన నేతగా హనుమంతరావు కూడా పేరున్నారు. ఆయన ఇప్పటికీ కూడా రాజ్యసభకు వెళ్లాలని కూడా ఆయన కూడా కోరుకుంటున్నప్పటికీ వయసు రీత్యా ఆయన కంటే ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ గా అభిషేక్ మను సింఘ్విని కూడా బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దాంతో పాటు మిగతా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో కూడా ఇప్పటికీ 38 కార్పొరేషన్ పోస్టులలో కూడా ఫిల్ చేసిన విషయం తెలిసిందే ప్రభుత్వము. ఇంకా దాదాపు 32 పైగా కూడా పోస్టులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ముందుగా పలుమార్లు అనుకున్నట్టు 54 కార్పొరేషన్ల చైర్మన్లను గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో నియమించింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు 70 కార్పొరేషన్ల చైర్మన్లను నియమించేందుకు కూడా సన్నద్ధమైంది. దాదాపు 70 కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేసే దశలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఆశావాహులు ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టికెట్లు ఆశించి ఎవరైతే భంగపడ్డారో వారందరికీ కూడా ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారా వారందరినీ కూడా శాంతపరిచే యోచనలో కూడా ప్రస్తుతము ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు.
శివ. ఓకే థ్యాంక్ యూ శ్రీచర్. Good evening, sir. Hey.